హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్ వర్క్ షీట్లో ఉన్న టేబుల్కి డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ టేబుల్ ఫార్మాట్స్ని ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా టేబుల్ డిజైన్ ట్యాబ్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ గురించి క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా టేబుల్కి టేబుల్ ఫార్మాట్స్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దామండి. దానికోసము టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి కీబోర్డ్లో Ctrl+T ఫర్ టేబుల్, Ctrl+Tని ప్రెస్ చేస్తే ఇలా ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో మై టేబుల్ హ్యాజ్ అడ్రస్ని టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే ఈ విధంగా టేబుల్కి టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది. Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం. మరో మార్గంలో కూడా టేబుల్కి టేబుల్ ఫార్మాట్ని అప్లై చేయవచ్చండి. దానికి కూడా ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి కీబోర్డ్లో Ctrl+Lని ప్రెస్ చేస్తే ఇలా ఒక బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో ఓకేని చూస్ చేసుకుంటే టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది అనమాట. Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం. మనం మరో మార్గంలో కూడా టేబుల్కి టేబుల్ ఫార్మాట్ని అప్లై చేయవచ్చండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ క్లిక్ చేసుకుంటే మనకి అపీర్ అయిన బాక్స్లో ఓకేని చూస్ చేసుకుంటే ఈ టేబుల్కి టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది అనమాట. Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం. మనం మరో వేలో కూడా టేబుల్కి టేబుల్ ఫార్మాట్ని అప్లై చేయవచ్చండి. టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో ఫార్మాట్ యాజ్ టేబుల్ని క్లిక్ చేసుకుంటే మనకు కనిపిస్తున్న టేబుల్ స్టైల్స్లో మనకు నచ్చిన టేబుల్ స్టైల్ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే ఇలా మనకి టేబుల్కి టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి సులువైన నచ్చిన మార్గంలో ఈ టేబుల్కి టేబుల్ ఫార్మాట్ని అప్లై చేసుకోవచ్చండి. అయితే టేబుల్ ఫార్మాట్ అప్లై చేసిన తర్వాత మనము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచితే ఈ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ అపీర్ అవుతుంది. మనం ఈ టేబుల్ డిజైన్లో ఉన్న ఆప్షన్ల ద్వారా ఈ టేబుల్ని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మనం Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం ఒకసారి. మనకి ఈ టేబుల్కి టేబుల్ ఫార్మాట్ని అప్లై చేసి లేదు. చూడండి, ఇప్పుడు ఈ టేబుల్లో కర్సర్ ఉంది, అయినప్పటికీ మనకి టేబుల్ డిజైన్ ట్యాబ్ లేదు. అంటే ఈ టేబుల్ డిజైన్ ట్యాబ్ రావాలంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ టేబుల్కి టేబుల్ ఫార్మాట్ అప్లై ఉండాలన్నమాట. ఆ విధంగా అప్లై ఉంటేనే టేబుల్ డిజైన్ ట్యాబ్ అపీర్ అవుతుంది. మనము ఆ ట్యాబ్ ద్వారా ఈ టేబుల్ని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. జనరల్గా మనం క్యాల్కులేషన్ సంబంధించి సమ్ము, మినిమము, మ్యాక్సిమము, యావరేజు, కౌంటు ఇటువంటి ఫార్ములాస్ కోసము హోమ్ ట్యాబ్లో ఈ ఆటో సమ్లో ఉన్న ఆప్షన్ల మీద మనం ఆధారపడుతుంటాం ఎక్కువగా. కానీ డిజైన్ ట్యాబ్లో ఉన్న ఈ టోటల్ రో అనే ఆప్షన్ ద్వారా మనము ఈ క్యాల్కులేషన్స్ని చాలా సింపుల్గా చేయవచ్చండి. అది ఎలా అంటే ముందుగా మనము ఈ టేబుల్కి టేబుల్ ఫార్మాట్ని అప్లై చేద్దాం. తర్వాత ఈ డిజైన్ ట్యాబ్లో ఈ టోటల్ రోని టిక్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి టోటల్ వచ్చేసింది. ఈ టోటల్ ఒకటే కాదండి, మనం ఈ టోటల్ దగ్గర ఈ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి యావరేజ్, కౌంటు, మినిమము, మ్యాక్సిమము, సమ్ము మనకు నచ్చిన క్యాల్కులేషన్స్ని అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఈ క్యాల్కులేషన్ ఈ ఒక్క కాలంకే కాదండి, ఈ అన్ని కాలమ్స్ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ అన్ని కాలమ్స్కి మనకు సమ్ కావాలంటే సమ్ము, మినిమము, మ్యాక్సిమం మనకి ఏది కావాలంటే అది ఆ క్యాల్కులేషన్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ టెక్స్ట్ ఉన్న కాలమ్స్కి అయితే మనకి ఓన్లీ ఈ కౌంటే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ టోటల్ రో వల్ల మనకి ఇది అడ్వాంటేజ్. మనం ఈ టేబుల్కి ఫిల్టర్స్ని అప్లై చేయాలంటే ఈ హెడ్డింగ్ రోని సెలెక్ట్ చేసుకొని ఈ హోమ్ ట్యాబ్లో ఈ షార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి ఈ ఫిల్టర్స్ని చూస్ చేసుకోవడం ద్వారా మనం ఈ టేబుల్కి ఫిల్టర్స్ని అప్లై చేస్తాం కదండి. కానీ ఫిల్టర్స్ కోసము మనం అంత శ్రమ పడక్కర్లేదండి. అది ఎలా అంటే ముందుగా Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ టేబుల్కి టేబుల్ ఫార్మాట్స్ని అప్లై చేద్దాం.
చూడండి, మనకి ఈ టేబుల్ కి ఈ ఫిల్టర్స్ అనేవి అప్లై అయ్యాయి ఆటోమేటిక్ గా. మనం ఈ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా మనకు కావలసిన డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా ఈ టేబుల్ కి చార్ట్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఆ పర్టికులర్ టేబుల్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి మనకు నచ్చిన చార్ట్ టైప్ ని చూస్ చేసుకోవడం ద్వారా చార్ట్ ని ఇన్సర్ట్ చేస్తాం కదండి, ఈ విధంగా. అయితే ఈ ఇన్సర్ట్ చేసిన చార్ట్ లో మనం ఏదైనా కొత్తగా డేటాని ఎడిషనల్ గా ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి ఈ చార్ట్ లో అప్డేట్ కావండి. చూద్దాం ఒకసారి. మనం కొత్తగా యాడ్ చేసిన డీటెయిల్స్ ఈ చార్ట్ లో అప్డేట్ కాలేదు. అయితే మనము చార్ట్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత కొత్తగా డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ చార్ట్ లో అప్డేట్ అవ్వాలంటే దానికోసం మనము ముందుగా ఒక టేబుల్ ఫార్మేట్ ని అప్లై చేసిన తర్వాత చార్ట్ ని ఇన్సర్ట్ చేస్తే మనం ఏదైనా డేటాని కొత్తగా యాడ్ చేసిన ఆ డీటెయిల్స్ అనేవి ఆ చార్ట్ లో ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి. Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం. ఇప్పుడు మనం ఈ టేబుల్ కి ఒక టేబుల్ ఫార్మేట్ ని అప్లై చేద్దాం. దీనికి చార్ట్ ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్ టేబుల్, చార్ట్ ఇన్సర్ట్ చేసాం. చూడండి, ఇక్కడ మనము ఈ టేబుల్లో ఏదైనా కొత్తగా డేటాని యాడ్ చేద్దాం. మనము యాడ్ చేసిన డేటా ప్రకారము చార్ట్ లో కూడా అప్డేట్ అయ్యిందండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా కొత్తగా ఏదైనా డేటాని ఎడిషనల్ గా యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డీటెయిల్స్ అనేవి చార్ట్ లో అప్డేట్ అయిపోతాయండి. ఈ విధంగా జనరల్ గా ఈ టేబుల్లో ఈ టాప్ రోస్ ని ఫ్రీజ్ చేయాలంటే మనము వ్యూ ట్యాబ్ కి వెళ్ళి ఈ ఫ్రీజ్ ప్యానల్స్ కి వెళ్ళి ఈ ఆప్షనల్ ద్వారా మనం ఈ టాప్ రోస్ ని ఫ్రీజ్ చేస్తుంటాం కదండి. కానీ అంత శ్రమ పడక్కర్లేదండి. మనం టేబుల్ ఫార్మాట్స్ ని అప్లై చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా ఈ టాప్ రోస్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి. ఈ టేబుల్ ఫార్మాట్ ని అప్లై చేద్దాం. చూద్దాం ఒకసారి. చూడండి, ఈ టాప్ రోస్ అనేవి ఫ్రీజ్ అయిపోయినాయి. చూడండి, ఈ విధంగా మనము ఫ్రీజ్ చేయొచ్చు కూడా. మనం ఇక్కడ ఉన్న టేబుల్ కి అదనంగా కొన్ని రోస్ ని యాడ్ చేయాలంటే రోస్ ని ఇన్సర్ట్ చేయడం కానీ, లేదంటే కొన్ని రోస్ ని సెలెక్ట్ చేసుకొని మనం బోర్డర్స్ అప్లై చేసి డేటాని ఎంటర్ చేసుకుంటాం కదండి. అంత శ్రమ పడక్కర్లేదండి. మనము టేబుల్ ఫార్మాట్ ని అప్లై చేసి లాస్ట్ సెల్ లో కర్సర్ ఉంచి ట్యాబ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా ఫార్ములాస్ తో కూడిన రోస్ అనేవి యాడ్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి. మనం ఈ టేబుల్ ఫార్మాట్ ని అప్లై చేద్దాం. ఇక్కడ లాస్ట్ సెల్ లో కర్సర్ ఉంచి ట్యాబ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా రో అనేది యాడ్ అయిపోయింది. ఈ విధంగా మనము ఎన్ని రోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫార్ములాస్ తో సహా రోస్ అనేవి చాలా సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు టేబుల్ ఫార్మాట్స్ ని అప్లై చేసి. ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ ఉంది కదండి, మనం దీనికి టోటల్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం జనరల్ గా ఈ టోటల్ అనే ఒక కాలమ్ ని యాడ్ చేసుకొని వీటన్నిటిని సమ్ చేసుకొని వీటిని ఫిల్ హ్యాండిల్ తోని డ్రాగ్ చేసుకొని ఈ విధంగా చేస్తాం కదండి. వీటికి బార్డర్స్ కూడా అప్లై చేసుకుంటాం. అయితే మనము దీనికోసము ఇంత శ్రమ పడక్కర్లేదండి. టేబుల్ ఫార్మాట్స్ ని అప్లై చేసి చాలా సింపుల్ గా ఈ టోటల్ కానీ యావరేజ్ కానీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. ముందు Ctrl+Z ద్వారా బ్యాక్ వద్దాం. ఇప్పుడు మనం దీనికి టేబుల్ ఫార్మాట్ ని అప్లై చేద్దాం. Ctrl+T. ఓకే. దీనికి టోటల్ కావాలంటే మనము ఈ టోటల్ కాలమ్ ఒకటి యాడ్ చేసుకొని ఎంటర్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఈ టోటల్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఆటో సమ్. చూడండి, ఇక్కడ అన్ని రోస్ కూడా ఆటోమేటిక్ గా టోటల్ అనేది యాడ్ అయిపోద్ది. అట్లా ఒక యావరేజ్ కావాలనుకోండి, ఈజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై 6 ఎంటర్. చూడండి, ఈ విధంగా మనము అడిషనల్ గా కావాల్సిన కాలమ్స్ ని యాడ్ చేసుకొని ఫార్ములాస్ ని కూడా చాలా సింపుల్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్లైసర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దామండి. బల్క్ డేటా నుంచి మనకు కావలసిన డేటాని ఫిల్టర్ చేయడం కోసమే మనం ఈ స్లైసర్ ని ఉపయోగిస్తాం. స్లైసర్ ని ఇన్సర్ట్ చేయాలంటే ముందుగా ఆ పర్టికులర్ టేబుల్ ఫార్మాట్ ని అప్లై చేయాలండి. తర్వాత డిజైన్ ట్యాబ్ కి వెళ్ళి
ఇన్సర్ట్ స్లైసర్ని క్లిక్ చేసుకుంటే మనకి స్లైసర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. మనకి ఈ స్లైసర్లో ఉన్న కాలమ్స్ని బేస్ చేసుకుని మనకు కావలసిన డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసిక్ శాలరీని క్లిక్ చేసుకుని ఓకే చేసుకుంటే ఈ బేసిక్ శాలరీ కాలంలో ఉన్న వాల్యూస్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. మనకి 9000 ఎంప్లాయీస్ కావాలనుకున్నప్పుడు ఈ 9000 ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా 10,000 కావాలంటే 10,000 ఫిల్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఈ మల్టీ సెలెక్ట్ని క్లిక్ చేసుకొని మనకు కావలసిన వాల్యూస్ని 9000, 10,000 రెండింటిని మనము క్లిక్ చేసుకున్నాము. చూడండి 9000, 10,000 రెండు మనకు ఫిల్టర్ అయ్యాయి. ఆ విధంగా ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ కూడా ఫిల్టర్ చేయొచ్చు అనమాట. లేదంటే మనం ఈ ఫిల్టర్ని రిమూవ్ చేయాలంటే ఈ ఇన్పుట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి, ఫిల్టర్ రిమూవ్ అయిపోతుంది. అదేవిధంగా ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ని కూడా స్లైసెస్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే డిజైన్ ట్యాబు, ఇన్సర్ట్ స్లైసరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డిస్టేట్, బేసిక్ శాలరీ ఈ రెండింటిని చూస్ చేసుకుని ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఈ రెండు స్లైసెస్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి. డిస్టేట్ బేస్ చేసుకొని మరియు బేసిక్ శాలరీని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ వాళ్ళు కావాలి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 10,000 వాళ్ళు కావాలి. ఈ విధంగా మనము రెండు కాలమ్స్ని బేస్ చేసుకొని ఒకేసారి ఫిల్టర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బాండెడ్ కాలమ్స్ అండ్ బాండెడ్ రోస్ అంటే చూద్దాం. ముందుగా ఈ టేబుల్కి టేబుల్ ఫార్మేట్ని అప్లై చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ రోస్ అన్ని ఆల్టర్నేట్ రోస్ అన్ని కొన్ని కలర్స్ అప్లై చేసి ఉన్నాయి. ఈ విధంగా ఉండడం వలన మనము టేబుల్లో ఉన్న డేటాని సులువుగా చదువుకోవచ్చు అనమాట. ఈ ఆల్టర్నేట్ రోస్ కలర్లో ఉండడాన్ని మనము బ్యాండెడ్ రోస్ అంటాం. ఒకవేళ ఈ బ్యాండెడ్ రోస్ మనకు అవసరం లేదు అనుకుంటే ఈ డిజైన్ ట్యాబ్కి వెళ్ళి ఈ బ్యాండెడ్ రోస్ నేను టిక్ తీసుకుంటే ఈ బ్యాండెడ్ రోస్ పోతాయండి. అదేవిధంగా మనకి బ్యాండెడ్ కాలమ్స్ కావాలనుకోండి, బ్యాండెడ్ కాలమ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఆల్టర్నేట్ కాలమ్స్కి కలర్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. ఈ విధంగా మనము బ్యాండెడ్ రోస్ని, బ్యాండెడ్ కాలమ్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ బుక్లో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయండి. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 వీటిలో డిఫరెంట్ మంత్ రిపోర్ట్స్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని. మనము ఈ విధంగా ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో డిఫరెంట్ షీట్స్ ఉన్నప్పుడు ఒక షీట్లో నుండి మరో షీట్లోనికి సింపుల్గా జంప్ అవ్వచ్చండి. దానికోసం ముందుగా ఈ డిఫరెంట్ వర్క్ షీట్స్కి డిఫరెంట్ టేబుల్ ఫార్మేట్స్ని అప్లై చేద్దామండి. ఫస్ట్ షీట్కి ఒక ఫార్మేట్ని అప్లై చేసాం. అదేవిధంగా సెకండ్ షీట్కి మరొక ఫార్మేట్ని అప్లై చేసాం. అదేవిధంగా థర్డ్ షీట్కి మరొక ఫార్మేట్ని అప్లై చేసాం. ఫోర్త్ షీట్కి మరొక ఫార్మేట్ని అప్లై చేసాం. ఇక్కడ ప్రతి వర్క్ షీట్కి డిఫాల్ట్గా ఇక్కడ నేమ్ వచ్చేస్తుందండి. టేబుల్ 9 అని, టేబుల్ 10 అని, టేబుల్ 11 అని, టేబుల్ 12 అని. అయితే ఈ డిఫాల్ట్గా ఉన్న ఈ నేమ్స్ని తీసేసి మనకు కావలసిన నేమ్స్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్. ఈ విధంగా ఈ షీట్స్ కూడా మనకు నచ్చిన నేమ్స్ని ఎంటర్ చేసాం. డిజైన్ ట్యాబ్కి వెళ్తే ఈ వర్క్ షీట్స్ నేమ్స్ అనేవి కనిపిస్తాయి మనకి ఇక్కడ. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మనం ఏ షీట్లో కావాలంటే ఆ షీట్లో జంప్ అవ్వచ్చండి. ఫిబ్రవరికి లేదా ఏప్రిల్. ఈ విధంగా ఒక షీట్ నుండి మరొక షీట్కి సింపుల్గా జంప్ అవ్వచ్చు అనమాట. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.